పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అలాగే పుణ్యక్షేత్రాలకు పెళ్లి కాగానే వెళ్తారు గురుగారు కొత్త జంట. సరే ఇప్పుడు అంత ధర్మాన్ని పాటించట్లేదు, కొత్త పెళ్లి జంటకు ఆ మోజు ఉంటుంది, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు. అక్కడ వెళ్తారు, రూములు తీసుకొని ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రాల్లో వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆకర్షణలు అణుచుకోలేని పరిస్థితుల్లో ఆ క్షేత్రాల్లో ఉండడం కరెక్టా? కొందరు ఏమంటారు, అలా అయితే అక్కడ బిజినెస్ చేసేవాళ్ళు లేరా, అక్కడే నివసిస్తున్న వాళ్ళు లేరా, వాళ్ళంతా సంసారం మానుకొని ఉంటున్నారా, పిల్లలు లేరా, పెళ్ళిళ్ళు కాలేదా అంటారు. చాలా మంచి ప్రశ్న. ఏం చేయాలి అసలు? నిజంగా వందలాది వేలాది లక్షలాది మందికి మనసులో మెదులుతున్న సమస్య ఇదే. ఇల్లాలతో సాంసారిక జీవనం గడపడం తప్పు అని ఎవరన్నారు? పుణ్యక్షేత్రాల్లో చేయకూడదు అని ఏ పుస్తకంలో ఉంది? ఎక్కడా చెప్పబడలేదే. మనకు మేఘదూత మహాకావ్యంలో కామార్తా హి ప్రకృతి కృపణాశ్చేతనాశ్చేతనేషు మహాకవి కాళిదాస్ చెప్తాడు. ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాతక్వ మేఘ. ఎన్ని శ్లోకాలో, 153 శ్లోకాలలో ఎంత ప్రపంచం చెప్పాడో మహానుభావుడు. తన ఇల్లాలని కూడా వర్ణిస్తూ, నేను ఇక్కడ ఉన్నాను ఆషాఢమాసం కాబట్టి, మా ఆవిడ దూరంగా ఉంది 1 నెల, నేను ఈ రామగిరి కొండ మీద ఆలయం ముందర ఉన్నాను, మా ఆవిడేమో అక్కడ ఉంది, నాకేమో ఆవిడ జ్ఞాపకం వస్తుంది, నేను ఏం చేతును రా భగవంతుడా అని చెప్పి ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట స్థానం అని చెప్పిన ఆ యక్షుడి పాత్ర చేత ఆ కాళిదాస మహాకవి ఎంత మంచి వాక్యం చెప్పిస్తాడు మన కోసం అంటే, తన్వీష్యామా శిఖరి రచన పంక్మబింబాధరోష్ఠి గుర్తు చేస్తున్నాను, శ్లోకం చెప్పడం లేదు. మా ఇల్లాలు నా కోసం ఆలోచన చేసి చేసి సన్నబడిపోయి ఉంటుంది, ఆహారం తినదు, తెల్ల చీర కట్టుకుంటుంది, జుత్తు విరబోసుకొని ఉంటుంది, ఒక్క ముడి వేసుకుంటుంది, ఈ కన్నులు చారికలు కట్టి ఉంటాయి, మేడపైన నా కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది, మేగుడా నువ్వు పోయే సమయంలో కనిపిస్తుంది కదా అని చెప్పి తమ్ముడా మేగుడా అని పిలుస్తాడు. నీవు నాకు తమ్ముడివి కాబట్టి ఆమె నీకు వదిన అవుతుంది, మేమిద్దరం నీకు తల్లిదండ్రులం. ధర్మాన్ని శాస్త్రకావ్యాలు ఇంత సూక్ష్మంగా బోధిస్తాయి. ఇక ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అనే ఆలయాల్లో మన సంకల్పం చెబుతూ ఉంటాం. 3వ పురుషార్థం ఇది. ఇల్లాలతో శృంగార జీవనం గడపడం దోషం కాదు, అది ధర్మవర్తనం. అయితే ఆ ధర్మవర్తనం ఎప్పుడు అనే తిథులు కొన్ని ఉన్నాయి. ఇల్లాలు మాసిక నియమాన్ని అనుసరించిన అనంతరం ఇంటిలోనికి వచ్చిన తదుపరి 8వ రోజు నుంచి 15వ రోజు వరకు, ఇది శాస్త్ర ప్రమాణం. ఈ రోజులలోనే ఇల్లాలతో ధర్మబద్ధమైన గృహస్థ జీవనం గడపాలి. ఇతర రోజులలో గడపకుండా ఇల్లాలు గృహిణి అన్న గుర్తింపుతో ఎవడు జీవిస్తాడో అతడు బ్రహ్మచారి. రాముడిని కూడా బ్రహ్మచారి అని సంబోధిస్తుంది వాల్మీకి రామాయణం. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, సమస్త ఋషులను గౌతముడితో సహా అందరినీ బ్రహ్మచారిని సంబోధిస్తుంది. బ్రహ్మవ్రతములో చరించువాడు బ్రహ్మచారి. బ్రహ్మము, ధర్మము, దైవము, జ్ఞానము, ఈ జ్ఞాన మార్గం, ధర్మ మార్గం, బ్రహ్మ మార్గములో చరించువాడు బ్రహ్మచారి. ఈ రోజులలో గృహస్థ జీవనం గడుపుతూ ఇతర రోజులలో ఆ ఊహ కూడా రాకుండా ఎవరైతే ఉంటాడో అతడు ధర్మజీవనం. ఆయా రోజులు ఇలాంటి దివ్యక్షేత్రాలైనప్పుడు అది సమస్యాత్మకం. ఒకానొక సమయంలో కశ్యపుడిని అతడి ఇల్లాలైనటువంటి దితి, నాకు ఈ సమయంలో ఆ నిర్ణీత కాలం దాటింది కాబట్టి గృహస్థ జీవనం గడపాలి అన్న కాంక్ష కలిగింది అంటూ తెలియజేస్తుంది. అప్పుడు కశ్యపుడు అంటాడు, ఈ సమయం సంధ్యా సమయం, రాక్షస సమయం, వారికి సంబంధించిన తపశ్చర్యలకు ఆలవాలమైన కాలం. గృహస్థ ధర్మంలో దాంపత్య ధర్మాన్ని నిర్వహించకూడదు. కానీ ఒకటి, నీవు ఇల్లాలివి, 2 సమయం ఇది అంటూ తెలియజేశావు కాబట్టి నా ధర్మాన్ని అనుసరించి నేను కుటుంబ జీవనం గడుపుతాను. రాబోయేటటువంటి పిల్లలు రాక్షస గుణంతో కలిగిన వారై ఉంటారు ముందే తెలియజేశాడు. ధర్మబద్ధంగా జీవితం గడిపాడు ఆ మహర్షి. ఈ కథ మనకేం చెబుతుంది అంటే, ఆధునిక జీవనంలో ఉండే దంపతులు ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం,
ఏం చేస్తున్నాం అన్నది తెలుసుకొని బ్రతకాలి. పిడికిలి మూసి ఉంటే ఆనందం, తెరిచి ఉంటే ఈమె నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ఛానల్స్లో, యూట్యూబుల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లలో పెట్టి 1000 ఓట్లు వస్తే పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకులు తయారైన ఈనాటి కాలంలో, మేమిద్దరం కలిసి ఇలా గాల్లో ఎగిరిపోతున్నామంటూ ప్రచారం చేసుకునే దరిద్రపు కాలంలో, అమ్మాయికి స్నానం చేసే సమయంలో, పెళ్లి కూతురికి స్నానం చేసే సమయంలో కేవలం ముత్తైదువులు మాత్రమే ఉండవలసిన చోట తల్లి తండ్రి కూడా చెరోవైపు నిలబడి చెంబులకు చెంబులు నీళ్లు పోస్తూ వీడియోలు తీస్తూ ఇవన్నింటినీ కూడా పెళ్లి మండపంలో అందరికీ ప్రదర్శిస్తూ చూపించేటటువంటి స్నానం చేసే దృశ్యాలు కూడా చూపించే ఈనాటి కాలంలో గురుగారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిసి మంగళ స్నానాలు చేసుకుంటున్నారు. ఇంత దరిద్రమైనటువంటి కాలంలో ఏం చెబుతాం మనం? పెండ్లికి భజంత్రి వాయించడం కోసం ఒక వ్యక్తి అంగీకరించాడు. పెండ్లికి ఆ వ్యక్తి రావడం కుదరలేదు. మరుసటి నాడు వచ్చాడు. ఆ రోజున ఫలప్రదానం ఏర్పాటు చేశారు. ఫలప్రదాన సమయం 6 గంటలు 7 గంటలు భోజనాలు అయిపోయాయి, పళ్ళు ఇచ్చేశారు. అమ్మాయి అబ్బాయి గదిలోకి వెళ్ళిపోయారు. ఇతడు వచ్చాడు. నేను మీరిచ్చిన డబ్బు తిరిగి ఇవ్వను, నేను భజంత్రి వాయించవలసిందే, ఇప్పుడే వాయిస్తాను అంటూ బయట కూర్చుని భజంత్రి వాయించడం మొదలెట్టాడు. అందరూ ఆనందించారు. ఇలాంటి ఈనాటి ఆధునిక పరిస్థితులలో శ్రీశ్రీ మహాకవి ఖడ్గ సృష్టి అనే కావ్యంలో ఒక పోయం చెప్తాడు తల్లి. నవీన విశ్వవిద్యాలయాల్లో పురాణ కవిత్వంలాగా ఇలా వచ్చావేం వెన్నెలా, ఇలా వర్ణించను నిన్ను. ఈ రోజుల్లో నేను చెప్పే ఈ మాటలు పాత చింతకాయ పచ్చడిలాగా అనిపించవచ్చు, రుచించవు చాలా, కానీ కరోనా వ్యాధి రాకుండా చేసేది పాత చింతకాయ పచ్చడే. అవును, కరోనా వ్యాధి రాకుండా చేసింది తిప్పతీగ అన్న తీగ మాత్రమే. కరోనా ఉన్న కాలంలో కూడా నేను అన్ని ఛానల్స్కి తిరిగాను, అంతటా మాట్లాడాను. నేను ఏ క్వారంటైన్కి వెళ్ళలేదు. కరోనా వ్యాధి పీడితులకి నా రక్తం దానం చేశాను. చాలా అరుదైన గ్రూప్ నాది. నేను తిరిగాను స్వేచ్ఛగా. తిప్పతీగ, తమలపాకు, అలాగే తులసి, ఈ మూటిని మరిగించి నీరు తీసుకుంటే వ్యాధి రాదు, మనలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అంటూ ఆయుర్వేద రహస్యం చెబుతుంది. ఈనాటి కాలంలో మళ్ళీ రాష్ట్రాల వారీగా కొత్తగా జాబితాలు వస్తున్నాయి. కరోనా మళ్ళీ వ్యాపిస్తుంది అన్న వార్త భయపెట్టి మళ్ళీ భక్తి మార్కెటింగ్లో భక్తి ఒక బిజినెస్గా మారింది కదా, అడిగేవాళ్ళు తయారయ్యారు కదా. మరి వైద్యం కూడా మార్కెట్గా చేయవచ్చా? వైద్యం కూడా బిజినెస్గా మారిపోయింది కదా. ఎడ్యుకేషన్, జ్ఞానం ఇవ్వడం కూడా బిజినెస్గా మారిపోయిందా? అయ్యో ఏమి కాలం వచ్చింది. అప్పుడు ఇది కూడా బిజినెస్ నిజమే. ఇది మాట. ధన్యవాదాలు గురుగారు. శ్రీరామ జయం.